అలానే నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గ్లోమెరులోనెఫ్రైటిస్ నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటే గ్లోమెరులోనెఫ్రైటిస్కి నెఫ్రైటిక్ సిండ్రోమ్కి డిఫరెన్స్ ఏంటి సార్? రెండింటికి డిఫరెన్స్ ఏం లేదండి. నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒంట్లోంచి ప్రోటీన్స్ పోవటం. ఒంట్లోంచి ప్రోటీన్స్ పోయే జబ్బుల్లో 2 విధాలుగా విభజించారండి. నెఫ్రైటిక్ సిండ్రోమ్, నెఫ్రోటిక్ సిండ్రోమ్. దేని పరంగా విభజించారంటే 3.5 గ్రాముల కన్నా 24 గంటల్లో తక్కువ ప్రోటీన్ పోతుంటే దాన్ని నెఫ్రైటిక్ సిండ్రోమ్ గాను, అదే 24 గంటల్లో 3.5 గ్రాముల కన్నా యూరిన్లో ఎక్కువ ప్రోటీన్ పోతుంటే దాన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ గాను గమనించారు. ఈ గ్లోమెరులోనెఫ్రైటిస్ ఏదైనా ప్రోటీన్స్ పోతాయండి. చెప్పాను కదా, గ్లోమెరులస్ అంటే ఫిల్ట్రేషన్ యాపరేటస్. దానికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అది ముందు డ్యామేజ్ అయ్యి ప్రోటీన్ ఎక్స్క్రీషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కొద్దిగా డ్యామేజ్ అయిందనుకోండి, కొంచెం ప్రోటీన్ పోతుంది 3.5 గ్రాముల లోపు, అది నెఫ్రైటిక్ సిండ్రోమ్. ఎక్కువ పోతుంది అనుకోండి, అది నెఫ్రోటిక్ సిండ్రోమ్. అంతేనండి డిఫరెన్స్.